హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు వైజాగ్ రైల్వే నుండి మనకు ఇంకొక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మనకు జూన్ 1వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఎవరికైతే 10th క్వాలిఫికేషన్ ఉండి అదేవిధంగా మీకు 50 ఇయర్స్ బిలో ఎవరికైతే ఏజ్ లిమిట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా కేవలం మనకు ఇంటర్వ్యూ ద్వారా, అది కూడా మనకు వైజాగ్ గాజువాకలో అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ మనకు జాబ్ లొకేషన్ మొత్తం కూడా మనకు వైజాగ్లో అయితే ఉంటుంది. అండ్ చాలామంది వచ్చేసి మనకు ప్రీవియస్ ఒక వీడియో చేశాను 1 మంత్ బ్యాక్. ఆ నోటిఫికేషన్ వేరు, ఈ నోటిఫికేషన్ వేరు. అండ్ మనకు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఏ విధంగా క్వాలిఫికేషన్ ఉంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఏంటి ప్రతిదీ. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి సెకండ్ నోటిఫికేషన్. వైజాగ్లో మనకు భర్తీ చేసినటువంటి పోస్టులు. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయకుండా కేవలం మనకు ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. వీడియోలో ఉంది స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటిగానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ బి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో మీకు ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. కేవలం మీకు 399కి విత్ 1 year వ్యాలిడిటీ. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ వంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి కొంకన్ రైల్వే కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చిందంటే June 1, 2026. ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్ వచ్చి మనకు 3 days అవుతుంది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. నేను మీకు మొట్టమొదటిగా అప్డేట్ తీస్తా ఉన్నాను. ఇది మరో కొత్త నోటిఫికేషన్ అనమాట. ఇంత ముందుకు ప్రీవియస్ నోటిఫికేషన్ వేరు, ఈ నోటిఫికేషన్ వేరు. అండ్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు. నెంబర్ CPO/PR/C11CR/2026. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మీకు. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు ఎంత శాలరీ వస్తుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ M&P అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, అదేవిధంగా యార్డ్ ఆపరేషన్స్ అండ్ సూపర్వైజర్, ఈ పోస్టులకు మనకు బేసిక్ పేనే 22,400 ఉంటుంది. DA 12,995. అదేవిధంగా మనకు అదర్ అలవెన్స్లు అయితే మనకు వస్తే కనుక మొత్తం కూడా మనకు ఫస్ట్ క్లాస్ వాళ్ళకు వచ్చేసి ఏ క్లాస్ వాళ్ళకు 57,000 అయితే వస్తుంది. బి క్లాస్ వాళ్ళకు 53,000 వస్తుంది. సి క్లాస్ వాళ్ళకు 50,000 అయితే ఉంటుంది. ఒకవేళ ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకు ఇంచుమించు 50 నుండి 57,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు టెక్నీషియన్ మెకానికల్ లేదా టెక్నీషియన్ ఎలక్ట్రికల్, ఈ పోస్టులకు బేసిక్ పే 12,000 ఉంది. DA 6,900 అండ్ అదర్ అలయన్స్లో కలుపుకుంటే కనుక ఏ క్లాస్ వాళ్ళకు 30,900, బి క్లాస్ వాళ్ళకు 29,900, సి క్లాస్ వాళ్ళకు 27,100. ఈ విధంగా అయితే మీకు సాలరీ అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మనకు షంటింగ్ ఆపరేటర్కి వచ్చేసి బేసిక్ పే 11,300, 400 అనుకోండి. DA వచ్చేసి 6,600 అండ్ అదర్ అలయన్స్లో కలుపుకుంటే కనుక ఏ క్లాస్ వాళ్ళకు 29,300, బి క్లాస్ వాళ్ళకు 27,500, సి క్లాస్ వాళ్ళకు 25,700 వరకు మనకు సాలరీ అయితే వస్తుంది. ఇంకా కొన్ని అలవెన్స్లో కలుపుకుంటే కానీ ఇంకా మీకు వేకెన్సీ అనేది అంటే సాలరీ పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక నుంచి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు సింగిల్ ఇంటర్వ్యూ మాత్రం కండక్ట్ అయితే చేసి అక్కడ మీకు వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. దీనికి ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ కానీ, అదేవిధంగా ఎలాంటి రైటింగ్ టెస్ట్ కానీ, ఎలాంటి ఫిజికల్ టెస్ట్ కానీ ఇది కూడా కండక్ట్ అయితే చేయరు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏపీ అండ్ తెలంగాణలకు వైజాగ్ అనేది చాలా దగ్గర. ఇలాంటి అవకాశం అనేది మనకు చాలా రేర్గా వస్తుంటుంది. కాబట్టి మిస్ అయితే అవ్వద్దండి. అందుకే నేను పదే చెప్తూ ఉంటాను. ఇక్కడ చూసుకోండి, మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా. అది కూడా మనకి ఎక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారంటే మనకు వైజాగ్ గాజువాకలో అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు వ్యాగన్ రిపేర్ వర్క్షాప్, ఆటో నగర్, వడ్లపూడి, గాజువాక, విశాఖపట్నము, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా మనకు డిఫరెంట్ డేట్స్ అయితే ఇచ్చాడు. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ MP లేదా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, యార్డ్ ఆపరేషన్స్ అండ్ సూపర్వైజరు, షంటింగ్ ఆపరేషన్స్ ఆపరేటర్. ఈ పోస్టులకు June 22, 2026 తేదీన మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకుని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే ఆ పోస్ట్కి జాబ్ కొట్టాలనుకుంటే. సెకండ్ మనకు టెక్నీషియన్ మెకానికల్ లేదా టెక్నీషియన్ ఎలక్ట్రికల్, ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలి జాబ్ కొట్టాలనుకుంటే June 23, 2026 తేదీన మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి ఇదే అనమాట. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ మీరు అటెండ్ అవ్వాల్సినటువంటి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 గంటల నుండి 12 గంటల లోపు మాత్రమే మీరు రిపోర్టింగ్ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ అయితే చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ లేకపోతే యాక్సెప్ట్ అయితే చేయరు. అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి మనకు ఏ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటుంది.
ముందుగా ఇక్కడ రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే అతికించండి. ఫోటో పైన మీరు క్రాస్‌గా సిగ్నేచర్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేద్దాం అనుకుంటారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. ఇక్కడ కింద వచ్చేసి మనకు ఫస్ట్ బాక్స్‌లో వచ్చేసి మీ పేరు రాయండి. సెకండ్ మీ ఫాదర్ నేము. మ్యారీడ్ అయినటువంటి అమ్మాయిలు అప్లై చేస్తా ఉంటే గన మీ హస్బెండ్ నేమ్ రాయాలి. థర్డ్ వచ్చేసి మీ ఫుల్ అడ్రస్, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలం, డిస్ట్రిక్ట్ విత్ పిన్ కోడ్ అనేది రాయాలి. ఫోర్త్ వచ్చేసి మనకు మొబైల్ నెంబరు, ఫిఫ్త్ ఈమెయిల్ ఐడి, సిక్స్త్ డేట్ ఆఫ్ బర్త్, 10th మేము ఏ విధంగా అదే విధంగా. ఇక సెవెంత్ వచ్చేసి మనకు మే 1, 2026కి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని మీరు కౌంట్ చేసుకొని ఇప్పుడు ఇవ్వాలి. అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ చేసుకొని. ఎయిత్ వచ్చేసి జెండరు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే రాయండి. నైన్త్ వచ్చేసి మీరు ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరలా, ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎస్ఎస్ఎన్ పెట్టండి. తర్వాత 10th ఏ సంవత్సరం పాస్ అయ్యారు, 10th బోర్డు, 10thలో వచ్చిన మార్కులు ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఇంటర్ ఉంటే ఇంటర్, డిగ్రీ ఉంటే డిగ్రీ సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. అదర్ క్వాలిఫికేషన్లో మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అక్కడ మీరు ఎస్ అని పెట్టి పోస్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేసేయండి. అండ్ కరెక్ట్ ప్లేస్ వర్కింగ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకని లేకుంటే ఎవరైనా ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. లేదంటే వదిలేసేయండి. సిగ్నేచర్ అప్లికేట్ కూడా సిగ్నేచర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ కింద మనకు కొన్ని టిక్ బాక్స్లు అయితే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసిందంటే అప్లికేషన్ ఫామ్తో పాటు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్తాం అనేది ఇక్కడ టిక్ బాక్స్లు అయితే ఇవ్వాలి. ముందుగా వచ్చేసి మనకు సెల్ఫ్ అటెస్ట్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్, మన క్వాలిఫికేషన్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, అవి జిరాక్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. టిక్ చేయండి. సెకండ్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, మన 10th మార్క్స్ ఉంటుంది కదా అది, దీన్ని కూడా టిక్ చేయండి. ఓన్లీ జిరాక్స్ మాత్రమే. అదేవిధంగా ప్రతి జిరాక్స్ కింద మనకు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాలి. ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి అండ్ జిరాక్స్ కూడా ఒక సెట్. నెక్స్ట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే కనుక ఓబీసీ ఎన్సీఆర్ నాన్ క్రిమినల్ యాడ్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి అనమాట, అది టిక్ చేయండి. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనమాట, అది టిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ప్రీవియస్ ఎంప్లాయర్, ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక మీరు దాని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సెల్ఫ్ అటెస్ట్ చేసి తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్, గజిటెడ్ ఆఫీసర్ కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాళ్ళతో కానీ సిగ్నేచర్ చేసుకొని మీరు క్యారెక్టర్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. క్యారెక్టర్ సర్టిఫికేట్ మనకు ఈ గూగుల్లో చాలా ఉంటాయి. మీరు అక్కడ ప్రింట్అవుట్ తీసుకొని గజిటెడ్ ఆఫీసర్ తోటి మీరు సిగ్నేచర్ తీసుకుని వెళ్ళండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలి అంటే కనుక www.konkanrailway.comలో మీకు అవైలబుల్గా అయితే ఉంది. నేను ఎలా తీసుకోవాలని చెప్తాను. నెక్స్ట్ కింద మనకు అప్లికెంట్ సిగ్నేచర్ చేయండి. కింద మీకు నేమ్ అయితే ఇవ్వండి. పక్కన మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి డేట్ అండ్ ప్లేస్ అయితే ఇవ్వండి. డేట్ మీరు ఏ డేట్న అప్లై చేస్తూ ఉన్నారో ఆ డేటు, అదేవిధంగా మీరు ప్లేస్ వచ్చి మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ ఏదో ఒకటి ఇవ్వండి. అయితే ఇక్కడ మనకు రైల్వే వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి నోటిఫికేషన్ అని చూసుకున్నట్లయితే ఇది మనకు కొంకన్ రైల్వే వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. konkanrail.com అని మీరు గూగుల్లో మీరు సెర్చ్ చేశారంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు నేను మొబైల్ అనేది అడ్డం పెట్టుకున్నాను, బట్ మీరు స్ట్రైట్ పెట్టుకుంటే కానీ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అనేది 3 లైన్స్ అయితే ఉంటాయి. ఆ లైన్స్ క్లిక్ చేయండి. ఆ లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆ రిక్రూట్మెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కరెంట్ నోటిఫికేషన్ అయితే ఒక ఆప్షన్ వస్తుంది. మళ్ళీ దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రజెంట్ కొంకన్ రైల్వేలో ఉన్నటువంటి అఫీషియల్ ఏవైతే ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అనేది మొత్తం కూడా మనకు అవైలబుల్గా అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ కింద చూసుకోండి నోటిఫికేషన్స్ అని మనకు ఏ డేట్ మనకు ఏ నోటిఫికేషన్ వచ్చింది ప్రతిదీ ఇక్కడ మనకు డీటెయిల్గా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు జూన్ 1, 2026 మనకు ఎగ్జాక్ట్గా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చి 3 days అవుతుంది. అండ్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నేను వీడియో చేయాలి, బట్ అది వీడియో అనేది డిలీట్ అయిపోయింది. అందుకే నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు నోటిఫికేషన్ నెంబరు చూసుకున్నట్టయితే 11C/2026 డేటు జూన్ 1, 2026 అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు వైజాగ్ నుంచి వచ్చినటువంటి అంటే వైజాగ్లో భర్తీ చేసినటువంటి నోటిఫికేషన్. మీరు ఏ విధంగా కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుంటే ఇక్కడ ముందుగా ప్రాజెక్ట్ ఇంజనీర్ M&P ఒక వేకెన్సీ అయితే ఉంది, అది కూడా యువర్ వాళ్ళకు. అయితే వరకు ఇక్కడ మనకు యువర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బిలో 50 years ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, కాబట్టి మీరు కంపల్సరీగా అప్లై చేసుకోండి యువర్ క్యాండిడేట్లో కూడా. సెకండ్ వచ్చేసి మనకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఒక వేకెన్సీ, అది కూడా యువర్ వాళ్ళకు. టెక్నీషియన్ అండ్ మెకానికల్ ఓవరాల్ మనకు 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. 4 యువర్ క్యాండిడేట్ వాళ్ళకు, 1 ఓబీసీ వాళ్ళకి అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ టెక్నీషియన్ అండ్ ఎలక్ట్రికల్కి వచ్చేసి 16 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 4 అండ్ ఎస్సీ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1 వేకెన్సీ. యార్డ్ ఆపరేషన్ సూపర్వైజర్కి 1 వేకెన్సీ, అది కూడా యువర్ వాళ్ళకు మాత్రమే. అండ్ షంటింగ్ ఆపరేటర్కి వచ్చేసి 12 వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 7,
ఈడబ్ల్యూఎస్‌లకు ఒకటి, ఓబీసీలకు 3, ఎస్సీ వాళ్ళకు ఒకటి. ఇక్కడ ఎస్టీ వాళ్ళకు వేకెన్సీ లేవు. బట్ మీరు యువర్ క్యాండిడేట్‌లు మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ వేకెన్సీ తక్కువనైతే అనుకోవద్దండి. మనకు వైజాగ్ అనేది దగ్గర కాబట్టి అదైతే చూడండి. వెళ్లి ట్రై చేయండి. ఇక ఫైనల్‌గా మనకు ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ అండ్ జాబ్ లొకేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలామంది వచ్చేసిందంటే నాకు ప్రీవియస్ నోటిఫికేషన్‌లోన ఇదే ఇలాంటిది నోటిఫికేషన్ వచ్చింది కదా! ఫేక్ నోటిఫికేషన్ చెప్తున్నావా అని అడిగారు. నన్ను ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు నా ఛానల్‌లోన. మీరు ఆఫీస్‌లో వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేయడం మీకు రాక అలా కింద కామెంట్ చేస్తా ఉంటారు. ఇది ఫేక్ అని. కాబట్టి దయచేసి వెబ్‌సైట్‌లో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అక్కడ నోటిఫికేషన్ ఉందా లేదా వెబ్‌సైట్‌లో అనేది. ఇక ఎనీవే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు షంటింగ్ ఆపరేటర్‌కి వచ్చేసి మినిమమ్ 10థ్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీ. అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 50 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మే 1, 2026కి మీకు ఏజ్ అయితే ఉండాలి. అంటే బిలో 50 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 50 ఏళ్ల వరకు ఛాన్స్ అయితే ఉంది. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి వీడీపీడీ వర్క్షాపు విశాఖపట్నం క్లియర్‌గా మెన్షన్ చేశారు. విశాఖపట్నంలో అయితే ఉంటుంది జాబ్ అనేది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇనిషియల్ కాంట్రాక్ట్ వచ్చేసి మనకు 1 ఇయర్ అయితే ఉంటుంది. అంటే మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 ఇయర్ కాంట్రాక్ట్ కింద మనకు భర్తీ చేస్తారు. మీ పర్ఫార్మెన్స్ నచ్చిందంటే గనక మనకు 5 ఇయర్స్‌లో మనకు ఎక్స్టెండ్ చేస్తారు. అలా ఎక్స్టెండ్ చేసిన తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఎక్స్టెండ్ అయితే చేస్తారన్నమాట. కాబట్టి 80% మిస్ అయితే చేసుకోవద్దండి. మన సొంత రాష్ట్రంలోన దగ్గర కాబట్టి. ఇక అదేవిధంగా మనకు ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలన్నమాట పోస్ట్ క్వాలిఫికేషన్‌ది. ఏదంటే ఆపరేషన్స్ లేదా షంటింగ్ ఇన్ ఎనీ రైల్వే సైడింగ్ అని, పవర్ ప్లాంట్‌లు గానీ, సిమెంట్ ఇండస్ట్రీస్ గానీ, పోర్ట్‌లు గానీ ఏదో ఒక దానిలోనే షంటింగ్ ఆపరేటర్‌గా మీరు వర్క్ చేసినట్టు సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ వీటి గురించి మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత సర్టిఫికేట్ తీసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు యార్డ్ ఆపరేషన్స్ సూపర్వైజర్. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. డిగ్రీలో మీరు ఎనీ డిసిప్లిన్ అనమాట. అదేవిధంగా మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి పోస్ట్ క్వాలిఫికేషన్స్‌లోన. ఏజ్ లిమిట్ కూడా మనకు సేమ్ 18 నుండి 50 సంవత్సరాలు. వీడీపీడీ వర్క్షాప్ విశాఖపట్నం మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఏ విధంగా అన్నమాట. నెక్స్ట్ మనకు పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ ఎలక్ట్రికల్. దీనికి వచ్చేసి 10థ్ క్లాస్‌తో పాటు ఎలక్ట్రికల్‌గా మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. టెక్నీషియన్ సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రికల్‌ది ఉంటే గనక అప్లై చేసుకోండి. అదేవిధంగా మీకు 1 ఇయర్ పోస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి ఎలక్ట్రీషియన్‌గా. అండ్ సేమ్ విశాఖపట్నంలో మీకు జాబ్ లొకేషన్ 18 నుండి 50 సంవత్సరాలు మీకు ఏజ్ లిమిట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు టెక్నీషియన్ మెకానికల్‌కి వచ్చేసి సేమ్ 10థ్ క్లాస్‌తో పాటు మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి మెకానికల్‌గా. అంటే మనకు మెకానికల్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ రిలేటెడ్ ట్రేడ్‌లో మీకు ఐటీ సర్టిఫికేట్ చాలు. అదేవిధంగా మీకు పోస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు 1 ఇయర్ అయితే ఉండాలి. 18 నుండి 50 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. వీడీపీడీ వర్క్షాప్ విశాఖపట్నంకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు ప్రాజెక్ట్ ఇంజినీర్ అండ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అనమాట. దీనికి వచ్చేసి ఫుల్ టైమ్ డిగ్రీ గానీ, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గానీ చేసి ఉండాలి. అదేవిధంగా మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి పోస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇక అదేవిధంగా మీకు సేమ్ అనమాట. దీనికి వచ్చేసి 55 ఏళ్ల వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ విశాఖపట్నంలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ M&P కూడా సేమ్ అనమాట. ఫుల్ టైమ్ డిగ్రీ గానీ, లేకుంటే డిప్లొమా గానీ, మెకానికల్ ఇంజినీరింగ్ గానీ, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో గానీ, ఆటోమొబైల్ గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, మెటీరియల్ సైన్స్ గానీ, మెటరాలజికల్ ఇంజినీరింగ్ గానీ ఏదో ఒక దాంట్లో అయితే ఉండాలి. అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి పోస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది. అండ్ 55 ఏళ్ల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. వీడీపీడీ వర్క్షాప్ విశాఖపట్నం మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఏ విధంగా మీరు ఏదో ఒక క్వాలిఫికేషన్ మీకు ఉంటే గనక డెఫినెట్‌గా మీరు అప్లై చేసుకోండి. 80% మిస్ అయితే చేసుకోవద్దండి. థాంక్ యూ.